Pause. Done. Button. Out of list. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఫ్లవర్స్ నేమ్స్ అంటే పువ్వుల పేర్లు అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఫ్లవర్స్ FLOWERS ఫ్లవర్స్ అంటే పువ్వులు అని అర్థం. ఓకేనా? రైట్. HENNA హెన్నా ఫ్లవర్ FLOWER హెన్నా ఫ్లవర్ అంటే గోరెంట పువ్వు. ఓకేనా? దీనినే మనం బల్జమ్ ఫ్లవర్ అని కూడా పిలుస్తుంటారు. BALSAM బల్జమ్ ఫ్లవర్ FLOWER బల్జమ్ ఫ్లవర్ అన్న కూడా గోరెంట పువ్వు అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ పలాష్ PALASH పలాష్ అంటే మోదుగు పువ్వు అని అర్థం. ఓకేనా? మోదుగు పువ్వుని పలాష్ అంటారు. PALASH పలాష్. ఓకేనా? నెక్స్ట్ దండలయాన్ DANDELION దండలయాన్ అంటే తంగేడు పువ్వుని దండలయాన్ అంటారు. DANDELION దండలయాన్ అంటే తంగేడు పువ్వు అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ కలాట్రపస్. దీన్ని మనం రెండు విధాలుగా ప్రొనౌన్స్ చేయవచ్చు. ఒకటి కలాట్రపస్, ఒకటి కలోట్రపస్ అని కూడా పిలుస్తుంటారు. కానీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కలాట్రపస్ అని మనం పిలవాలి. ఓకేనా? స్పెల్లింగ్ చూడండి. CALOTROPIS కలాట్రపస్ అంటే జిల్లేడు పువ్వు. ఓకేనా? దీనిని మనం కొన్ని పూజలకు యూజ్ చేస్తుంటాం. అలాగే మనం కొన్ని ట్రీట్మెంట్స్ కూడా యూజ్ చేస్తుంటాం. కాకపోతే ఇది ఒక విషపూరితమైనటువంటి పదార్థం. కావున మనం దీన్ని ఏం చేస్తామంటే జనరల్గా ఇది ఇంటర్నల్గా కాకుండా ఓన్లీ ఎక్స్టర్నల్గా ఉపయోగిస్తాం. ఓకేనా? ఇంటర్నల్గా అంటే లోపలి భాగం అని అర్థం, అలా అర్థాన్ని ఇస్తుంది. అంటే దీన్ని ఒక వాటర్లో మిక్స్ చేసుకొని కానీ ఒక ఫుడ్లో మిక్స్ చేసుకొని కానీ యూజ్ చేయలేము. ఎందుకంటే ఇది ఒక విషపూరితమైనటువంటి పదార్థం కాబట్టి దీన్ని ఓన్లీ ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తాం. అంటే ఇది ఎట్లా అంటే పెయిన్ కిల్లర్లా ఉపయోగపడుతుంది అనమాట. మనకు చేతులు కానీ కాళ్ళు కావచ్చు ఇంకేదైనా కొంచెం నొప్పిగా ఉన్నప్పుడు దీనిని మనం యూజ్ చేస్తుంటాం అలా పెట్టుకొని దానికి. ఓకేనా? అంతేకాని ఇంటర్నల్గా యూజ్ చేయలేం. ఓకేనా? అంటే ఒక వాటర్లో మిక్స్ చేసి కావచ్చు, లేదంటే ఒక ఫుడ్ని కుక్ చేసినప్పుడు అందులో మిక్స్ చేసి యూజ్ చేయలేం. ఎందుకు యూజ్ చేయలేం? ఇది ఒక పాయిజన్ లాంటిది, ఒక విషపూరితమైనటువంటి పదార్థం కావచ్చు. సో ఓకేనా? అందుకే మనం జిల్లేడు పువ్వుని ఓన్లీ ఎక్స్టర్నల్గా వాడతాం కానీ ఇంటర్నల్గా మాత్రం వాడం కూడా. ఓకేనా? ఓకే, ఏదో నాకు తెలిసిన సైన్స్ చెప్పాను. ఓకే, రైట్. నెక్స్ట్ జాస్మిన్ జాస్మిన్ అంటే మల్లె పువ్వు. ఓకేనా? నెక్స్ట్ రోజ్ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ అంటే గులాబీ పువ్వు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ లోటస్ లోటస్ అంటే తామర పువ్వు. ఓకేనా? తామర పువ్వుని లోటస్ అంటారు. లోటస్. నెక్స్ట్ చెప్తాను ఉండండి. లిల్లీ 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 అంటేనేమో కలువ పువ్వుని లిల్లీ అని పిలుస్తుంటారు. లిల్లీ అంటే కలువ పువ్వు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ మ్యారీగోల్డ్ 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 అంటే బంతి పువ్వు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఒలియండర్ ఒలియండర్ అంటే గన్నేరు పువ్వు. ఓకేనా? గన్నేరు పువ్వుని ఒలియండర్ అని పిలుస్తుంటారండి. ఒలియండర్ అంటే గన్నేరు పువ్వు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు పువ్వు అని అంటారు కదండి. దానిని మనం సన్ఫ్లవర్ అని పిలుస్తుంటాం. ఓకేనా? నెక్స్ట్ స్టార్ జాస్మిన్ స్టార్ JASMINE స్టార్ జాస్మిన్ అంటే నందివర్ధనం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంటుంది. ఓకే, డౌనీ జాస్మిన్ DOWNY డౌనీ జాస్మిన్ JASMINE డౌనీ జాస్మిన్ అంటే సన్నజాజి అంటారు కదండి. దానిని మనం డౌనీ జాస్మిన్ అని పిలుస్తుంటామండి. ఓకేనా? డౌనీ జాస్మిన్. ఓకే, నెక్స్ట్ హైబిస్కస్ HIBISCUS మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. HIBISCUS హైబిస్కస్ అంటే మందారం అంటారు చూసారండి. మందారంని హైబిస్కస్ అని పిలుస్తుంటారండి. ఓకేనా? నెక్స్ట్ కొసాండ్రా CROSSANDRA కొసాండ్రా అంటే కనకంబరాలు అంటారు చూసారండి. వాటిని మనం కొసాండ్రా అని పిలుస్తుంటారండి. ఓకేనా? నెక్స్ట్ సాఫ్రాన్ ఫ్లవర్ SAFFRON సాఫ్రాన్ ఫ్లవర్ అంటే కుంకుమ పువ్వు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వాటర్ లిల్లీ LILY వాటర్ లిల్లీ అంటే నీటి కలువ పువ్వుని ఏమంటారండి? వాటర్ లిల్లీ అని పిలుస్తుంటారు. ఓకేనా?
ఓకే. నెక్స్ట్ నైట్ క్వీన్. నైట్ క్వీన్. ఎన్ఐజీఎస్టీ నైట్ క్వీన్ క్యూయూఈఈఎన్ క్వీన్ నైట్ క్వీన్ మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను ఎన్ఐజీఎస్టీ నైట్ క్వీన్ క్యూయూఈఈఎన్ నైట్ క్వీన్ అంటే రే రాణి దీనిని మనం ఇంకోటి కూడా అంటారు ఐ థింక్ ఓకే లేడీ ఆఫ్ ది నైట్ అని కూడా పిలుస్తుంటారు లేడీ ఆఫ్ ది నైట్ ఎల్ఏడివై లేడీ ఆఫ్ వైఎఫ్ ఆఫ్ టిహెచ్ఈ ది నైట్ ఎన్ఐజిఎస్టీ నైట్ లేడీ ఆఫ్ ది నైట్ అన్న కూడా రే రాణియే నైట్ క్వీన్ అన్న కూడా రే రాణి అని అర్థం ఓకేనా నెక్స్ట్ క్రసాంతిమం క్రసాంతిమం సిహెచ్ఆర్వై ఎస్ఏఎన్టిహెచ్ఈఎంయుఎం క్రసాంతిమం అంటే చేమంతి ఓకేనా చేమంతిని క్రసాంతిమం అని పిలుస్తుంటారు సిహెచ్ఆర్వై ఎస్ఏఎన్టిహెచ్ఈ ఎంయుఎం ఓకేనా క్రసాంతిమం అంటే చేమంతి అని అర్థాన్ని ఇస్తుందండి ఓకేనా నెక్స్ట్ టచ్ మీ నాట్ టచ్ మీ నాట్ టీఓయుసిహెచ్ టచ్ ఎంఈమి నాట్ ఎన్ఓటి నాట్ టచ్ మీ నాట్ అంటే అత్తి పత్తి పువ్వు అని ఉంటుందండి టచ్ మీ నాట్ ఓకేనా ఓకే అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు టచ్ మీ నాట్ మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను టీఓయుసిహెచ్ టచ్ ఎంఈమి నాట్ ఎన్ఓటి నాట్ టచ్ మీ నాట్ టచ్ మీ నాట్ అంటే అత్తి పత్తి పువ్వు ఓకేనా నెక్స్ట్ గోల్డెన్ చెంప గోల్డెన్ చంప జిఓఎల్డిఈఎన్ గోల్డెన్ చంపా సిహెచ్ఏఎంపిఏ గోల్డెన్ చంపా అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే సంపెంగ పువ్వు అంటారండి ఓకేనా దీన్ని మనం గోల్డెన్ చెంప అంటారు గోల్డెన్ చంపా ఓకేనా ఓకే అండి మరి నాకు కొన్నే గుర్తుకుంటాయి ఫ్లవర్స్ నేమ్స్ ఓకే మీకు ఇంకా చాలా తెలిసి ఉంటాయి నాకు కూడా నోటెడ్ ఉంటాయి కానీ సడన్లీ గుర్తురావు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ